అనుకుంటారు? ఎస్ అంటే ప్రధానంగా జంగి యాదవ్ గారు అనేక సమస్యలు ఉన్నాయి. సో ఈ సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి ప్రధానంగా హెచ్సియు వివాదాన్ని నెత్తికెత్తుకున్నది ప్రభుత్వం అని ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. మనం ఒక్కసారి ఎటువంటి సమస్యలు ఉన్నాయని గమనిస్తే కనీసం తాగునీళ్ళు లేని పరిస్థితి, ఎడ్ల బండ్ల మీద డ్రమ్ములు పెట్టుకొని వ్యవసాయ బావుల దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా పైసలు లేవని చెప్పుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నది. తాగునీళ్ళు కూడా ఇవ్వలేని ఒక దయనీయమైన స్థితిలోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది. చేతుల తెలంగాణ ప్రజలను ఆగం చేస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల వలస బాట పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రామాల నుంచి అక్కడ బతకలేక అక్కడి నుంచి వలస వెళ్ళిపోతున్న సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. ఇవన్నిటి నుంచి అటెన్షన్ డైవర్షన్ చేయడానికే ఇట్లా వివాదాలు తీసుకురావడము, సో రాష్ట్రానికి మంచి చేస్తామని, రాష్ట్రానికి ఏది మంచి అని ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే మళ్ళా కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర తర్వాత కూడా మళ్ళా ఇంకా బీఆర్ఎస్ మీద ఏడ్చుకుంటూనే బతుకుతుంది కాంగ్రెస్. ఇప్పుడు ఎస్సీ ఏదైతే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారో, నిజానికి ఇంతకుముందు గతంలో మనం తీసుకున్నట్టయితే లగచర్ల భూములు ఏదైతే తీసుకున్నామో అక్కడ ఏం జరిగిందో కూడా చూసాం మనం. లగచర్లలో పోయినటువంటి సందర్భంలో కోర్టుకు వెళ్తే కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు దాదాపు 15 మంది వాళ్ళు జైలు పాలై దాదాపు నెల రోజులు జైల్లో ఉండి రావడం. అదేవిధంగా అంటే రైతులతో లగచర్లలో రైతులతో పెట్టుకున్నారు. ఇలా హెచ్సి యూనివర్సిటీలో విద్యార్థులతో పెట్టుకున్నారు. అంటే రైతులతోని విద్యార్థులతోని పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్యూ నుంచి ఐసీయూకి పోయేటువంటి పరిస్థితి కనపడుతుంది మనకు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కూడా ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయకపోగా ఉన్నట్టు ఉంచకుండా దాన్ని నిర్మానుష్యం చేయడానికి, అంటే ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఎక్కడ కూడా ఒక ఇటుక పెట్టి కూడా కట్టినటువంటి చరిత్ర లేదు, కానీ కూలగొట్టడానికి మాత్రం ముందు ఉంటున్నారు, బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నారు. ఇదే రాహుల్ గాంధీ గారు కేంద్రంలో మన నరేంద్ర మోడీ గారి మీద మీరు బుల్డోజర్ రాజకీయాలు చేయొద్దని చెప్పి రాజ్యాంగాన్ని పట్టుకోని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు. కానీ అదే మీ మాటను పక్కకు పెట్టినటువంటి వారు సేమ్ నరేంద్ర మోడీ గారు బడేబాయి గారి అనుచరుని లాగా ఈరోజు కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనని దిక్సూచిగా తీసేసుకొని తెలంగాణలో మీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన సాగిస్తున్నారు, బుల్డోజర్ రాజకీయాలు ఇక్కడే చేస్తున్నారు. మరి దీని మీద మీకు కనిపించట్లేదు? ఎందుకంటే ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా 16 నెలల కాల వ్యవధిలోనే ఇంతకుముందు గతంలో చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత త్వరగా వ్యతిరేకత వచ్చిందంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన వలనే అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. మేము కాదు అని చెప్పేసి ఎప్పటికి కూడా ఇంత చెప్పినప్పటికీ కూడా ప్రజా సమస్యలు ప్రజాపాలన అని మీరు చెప్తున్నారు. కానీ ప్రజాపాలన కాకుండా ఈరోజు ప్రజల సమస్యలను పక్కన పెట్టేసి మీ స్వపరిపాలన చేసుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుందాము, వారి యొక్క ఇబ్బందుల్లో ఉంటే వారి దగ్గరికి వెళ్దాము. ఇంతకుముందు పెద్దలు చెప్పారు ఢిల్లీకి 40 సార్లు వేరు, కానీ మరి ఎస్సీ యూనివర్సిటీకి ఒకసారి ఎందుకు రాలేకపోతున్నారు? లగచర్ల ఇష్యూ అయితే ఎందుకు లేకపోతున్నారు? మీద సమస్యలు ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు అన్నప్పుడు ఓయూలకు ఎందుకు పోలేకపోతున్నారు? అంటే మీరు అవసరాలకు ఇంతకుముందు ఎస్సీ యూనివర్సిటీకి ఇదే వేముల రోహిత్ గారు చనిపోయినప్పుడు ఇదే మన రాహుల్ గాంధీ గారు వచ్చారు, పరామర్శించారు. కానీ మరి ఈరోజు ఇంత పెద్ద ధర్నా అవుతుంటే, ఇంత భూములు గుంజుకుంటుంటే, ఇంత గొడవలు అవుతుంటే, సుప్రీంకోర్టు దాకా కూడా ఇష్యూ అయినప్పుడు రాహుల్ గాంధీ గారు మీరు ఎక్కడున్నారు? అంటే భారతదేశంలో ఉన్నారా లేరా? అంటే ప్రజా సమస్యలు మీకు పట్టవా? అంటే మీరు అధికారం కోసం మాత్రం ఎక్కడున్నా కానీ చిన్న ఇన్సిడెంట్ అయితే మాత్రం వచ్చేస్తారు. కానీ ఈరోజు ఇంత ఇష్యూ అయితే కూడా మీకు తెలియలేదా? మరి కళ్ళుండి చూడలేని కబోదులా మీరు ఈరోజు అని చెప్పేసి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అయ్యా మీరు ఆ రోజు ఆర్టీసీ క్లాస్ రోడ్ కాడ కూడా ధర్నా జరిగినప్పుడు విద్యార్థుల కోసం నేనున్నా అని చెప్పేసి మీరు వచ్చారు కదా, మరి ఆ రోజు రాలేదు, ఈ రోజు రాలేదు, మరి ఏ రోజు వస్తారు? మళ్ళీ ప్రభుత్వం అయిన తర్వాత మళ్ళీ అధికారం కోసం వెతుక్కుంటూ వస్తారా మమ్మల్ని? అంటే పక్కన పెట్టుండ్రి, కనీసం స్పందించట్లేదు. ఎక్కడెక్కడనో జరుగుతున్న వాటికి సంబంధించి ట్విట్టర్లో స్పందిస్తుంటారు, కనీసం ఒక స్పందన లేదు, ఒక ప్రకటన కూడా లేదు. అంటే స్పందన కంటే కూడా మీరు ఆ రోజు కూడా అదే స్పందించుంటే ఈ రోజు కూడా స్పందన కోసం ఎదురు చూసేవాళ్ళు. కానీ ఆ రోజు మీరు ప్రత్యక్షంగా వచ్చారు, పాల్గొన్నారు, మాకు ధైర్యం చెప్పారు, ఓదార్చిరు, మేము ఇది చేస్తాము, కాంగ్రెస్ పార్టీ వస్తాయని చెప్పేసి అది చేస్తామని చెప్పేసి మీ చెల్లెలు కానీ మీరు కానీ సోనియా గాంధీ గారు కానీ ప్రతి ఒక్కరు మీ కుటుంబ సభ్యులు మొత్తం వచ్చి మాకు మద్దతు తెలిపారు. ఆ రోజు మమ్మల్ని కాపాడుతామని చెప్పేసి కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పారు, కడుపులో పెట్టి చూసుకుంటామన్నారు. ఈరోజు మరి ఎక్కడ పోయింది ఆ ప్రేమ? కనీసం స్పందన మీరు ఎందుకు ఈరోజు స్పష్టంగా చెప్పాల్సి వస్తుందంటే ప్రత్యక్షంగా కనీసం మీరు అన్నట్టు పరోక్షంగానన్నా మమ్మల్ని చేయొచ్చు, కానీ అది కూడా లేదు. కానీ రేవంత్ రెడ్డి గారి మీద ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా కనీసం వారు చూడకపోగా ఎక్కడికక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రజాపాలన కంటే కూడా ప్రజలని పాలన పక్కకు పెట్టేసారు, పరిపాలించుకుంటున్నారు స్వాగతం కోసం అని. ఎక్కడ కూడా వీరి యొక్క సమస్యలు మీరు అన్నట్టు ఇప్పుడు నీళ్ళు కానీ లేకపోతే ఇంతకుముందు బొంబాయి బతుకులు అని చెప్పేసి గతంలో మనం చూసినాము వలసవాదులు. కానీ మిగతా ఇంతకుముందు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మిగతా రాష్ట్రాల నుంచి మన తెలంగాణకు వచ్చేసి వలస పాలన చేసుకొని వారి జీవితాధారంగా చేసుకున్నారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు మరొక
రాష్ట్రానికో మరొక దేశానికో అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే గతంలో ఉన్నటువంటి పరిపాలనకు ఇప్పుడు మనం బేరీ చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా పోలిక లేకపోగా ఉన్నటువంటి వాటిని ఇంకా మళ్ళీ వచ్చేది లేదు, సచ్చేది లేదు, మేము మమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అంటే రేవంత్ రెడ్డి గారే మన రవీంద్ర భారతి మీటింగ్లో చెప్పారు, మనల్ని ఎవరు నమ్మేటట్టు లేదు, అప్పు ఉట్టేటట్టు లేదు, ఈరోజు మరి నేను ఎట్లా పరిపాలించాలి చెప్పండి అని చెప్పేసి ఉద్యోగుల మీటింగ్లలో అడగడం. అంటే మీరు చెప్పండి, నాకు ఏమీ తెలియదు అంటే నేను బ్లాంక్ ఉన్నాను, నా యొక్క ఆలోచన ఏం లేదు, మీరు ఏదైనా ఆలోచన ఇస్తే నేను చేస్తాను అంటే మీరు ఆలోచనలు లేకుండానే ముఖ్యమంత్రి అయ్యారా? మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలాంటి మాటలు మాట్లాడొచ్చా? అంటే ప్రజలకు మీరు ఏం నమ్మకం కలిగిస్తున్నారు, ప్రజలకు ఏమి ఇస్తున్నారు, ఎక్కడ కూడా చేయకుండా, అంటే మీకు ఏ దాని మీద కూడా పట్టు లేదు. ఇప్పుడు హైదరాబాద్కే ఒక ఆక్సిజన్ లాగా ఉన్నటువంటి దానిని మీరు ఈరోజు కులగొడుతున్నారంటే ఐసీయూకు పంపిస్తున్నారు. అంటే తెలంగాణ ప్రజలు మొత్తానికి హైదరాబాద్ ఇమేజ్ కాదు తెలంగాణ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారంటే 15 నెలల మీ పరిపాలన శాంతి భద్రత సమస్య కానివ్వండి, మీరు ప్రజలకు చేస్తున్నటువంటి వసతులు కల్పించడం కానీ ఏదైతే మీరు చెప్తున్నారో పెద్దగా మనకు పేపర్లలో ఇస్తున్నారు, మేము ఇక్కడ పోయినాం ఇన్ని వస్తున్నాయి, అన్ని కోట్లు వస్తున్నది, పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు అని. కానీ మీరు 15 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి ఏంది, మీరు చేస్తున్నటువంటి నిర్మాణం ఏంది, కంపెనీలు నిజంగా వచ్చినాయా, పేపర్లకే పరిమితమైనయా, లేకపోతే మీరు ఎక్కడ కూడా తీసుకొచ్చినటువంటి వారికి ఏ ఉద్యోగాలు ఇచ్చారు, ఎక్కడ సర్దుబాటు చేసారు, తెలంగాణ ప్రజలకు మీరు చేస్తున్నటువంటి హామీలు ఏంది, ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎంతవరకు సక్సెస్ అయినాయి, అవి ఏవి కూడా పరిశీలన పోగా సుప్రీంకోర్టుకు పోతే కానీ సమస్యలు పరిష్కారం కావు, సుప్రీంకోర్టుకు పోతే కానీ మేము కనువిప్పు కాదు, ప్రతిపక్షాలు మాట్లాడితే కానీ మాకు ఆ విషయాలు తెలియదు. అంటే ప్రతిపక్షాలే మీకు సూచనలు సలహాలు ఇవ్వాలి.